జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో, శ్వేతార్క గణపతి ఆరాధనా రహస్యాలేంటో పరిశీలిద్దాం. గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించినట్లయితే ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ శ్వేతార్క గణపతి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు హాలాహలం ఆవిర్భవిస్తుంది. ఆ హాలాహలాన్ని, విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించి గరళకంఠుడయ్యాడు. అయితే పరమేశ్వరుడు క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని స్వీకరించేటప్పుడు ఆ విషపు చుక్కలు కొన్ని క్షీరసాగరంలో పడతాయి. ఆ విషపు చుక్కల ప్రభావం వల్ల క్షీరసాగరంలో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా అంతరించిపోవటం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో దేవేంద్రుడు దేవగురువైనటువంటి బృహస్పతిని ఏం చేయాలని అడిగినప్పుడు దేవగురువైన బృహస్పతి గణపతిని ప్రార్థించమని దేవేంద్రుడికి సలహా ఇస్తాడు. అప్పుడు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి గణపతిని ప్రార్థిస్తే ఆ గణపతి ప్రార్థన పూర్తి కాగానే క్షీరసాగరంలో ఉన్నటువంటి అన్ని విషపు చుక్కలు కూడా అలా ఒక నురుగులాగా క్షీరసాగరం ఒడ్డుకు కొట్టుకొస్తుంది. ఆ నురుగు మొత్తం కూడా క్షీరసాగరం ఒడ్డులో ఒక తెల్ల జిల్లేడు మొక్కలాగా మారిపోతుంది. ఆ మొక్క కాండంలో చూస్తే అక్కడ గణపతి రూపం దేవతలందరికీ దర్శనమిచ్చిందని గణేష పురాణంలో మనకి ఈ కథను చెప్పడం జరిగింది. అంటే ఒక తెల్ల జిల్లేడు మొక్కలో స్వయంభువుగా గణపతి ఆవిర్భవించాడని గణేష పురాణంలో చెప్పారు. అందుకే తెల్ల జిల్లేడు చెట్టు 100 సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు అది దానంతట అదే ఒక గణపతి రూపాన్ని సంతరించుకుంటుందని కూడా ఈ తెల్ల జిల్లేడు మొక్క గొప్పతనం గురించి అగస్త్య మహర్షి మూలికా జలరత్నం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పాడు. ఇలా గణపతి స్వయంభువుగా ఒక తెల్ల జిల్లేడు మొక్క రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కినటువంటి గణపతిని పూజించినట్లయితే శ్వేతార్క గణపతి అనుగ్రహం వల్ల ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు వేరును గృహంలో ఏర్పాటు చేసుకున్న అది సాక్షాత్తు గణపతి స్వరూపం. తెల్ల జిల్లేడు వేరు గొప్పతనం గురించి అగ్నిపురాణంలో చెప్పారు. అగ్నిపురాణం 301వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఎప్పుడైనా సరే గురు పుష్యయోగము రవి పుష్యయోగం ఉన్నప్పుడు, అంటే గురువారం పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు లేదా ఆదివారం పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు తెల్ల జిల్లేడు వేరును ఇంటికి తెచ్చుకొని దాన్ని పూజా మందిరంలో శుభ్రంగా నీళ్లతో కడిగిన తర్వాత పూజాపీఠం మీద ఏర్పాటు చేసి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి తీపి పదార్థ నైవేద్యం పెట్టి ఆ తెల్ల జిల్లేడు వేరును ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని, అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చని అగ్నిపురాణం 301వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి తెల్ల జిల్లేడు వేరుకు అంత శక్తి ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు 100 సంవత్సరాలు భూమిలో ఉంటే అది గణపతి రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతిని ఆరాధన చేయటం లేదా తెల్ల జిల్లేడు వేరును గృహంలో ఉన్నవాళ్ళు పూజా మందిరంలో ప్రత్యేకమైన విధి విధానాలతో ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థ నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్వేతార్క గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి, తల్లిదండ్రులకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శ్వేతార్క గణపతిని ఆరాధన చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా విఘ్న గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, విఘ్న గణపతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వక్రతుండ గణపతి మొట్టమొదటి వచ్చాడు. అలా ఎన్ని గణపతులు, ప్రణవస్వరూపమే వక్రతుండు, ఓంకారమే అసలు గణపతి. అది ఈ విధంగా వచ్చింది. ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు ఎవరు? బ్రహ్మదేవుడు. అప్పుడు నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం జపం చేయనైనా
దానితో నీకు విఘ్నాలు పోతాయన్నాడు. చూసారా, ఎంత భగవంతుడైనా మన సాధన చేస్తేనే ఫలితం ఇస్తాడు. సాధన చేసే బుద్ధి కూడా ఆయనే ఇస్తాడు. ప్రార్థించినప్పుడు ఏమీ తెలియదు, ఏడవడం తప్ప. భగవంతుని శరణు వేడితే ఆయన వచ్చి నీకు చెప్పాడు, ఎలా ఉపాయం ఆయనే ఇచ్చాడు, మంత్రం ఇచ్చాడు. అది వక్రతుండ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపం చేయడం మొదలుపెట్టాడు ఆయన. జపం చేసే గణపతి ఆయనకి అనుగ్రహించి అన్ని విఘ్నాలు తొలగించి సృష్టి సరిగ్గా జరిగేటట్టు చేశాడు. ఇది కథ మనకి స్కాంద పురాణంలో చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో ఈ కథ ఉన్నది. ఎక్కడున్నదో మళ్ళీ చూద్దాం. ముందు ఈ కథలో ఉన్న అందంలో వక్రతుండ స్వరూపం ఉంది. ఆ వక్రతుండు బ్రహ్మకి ఏ మంత్రం ఇచ్చుంటాడు? ఆయన చెవులు ఏం చెప్పాడో మనకేం తెలుస్తుంది? ఒక్కటే, మంత్రము తెలియనప్పుడు మంత్రం ఏ దేవతని చెప్తుందో దేవత నామమే మంత్రము. ఇది తెలుసుకోండి. ఇక్కడ లలితాదేవి మంత్రం లేదు, మనకు పంచదశి లేదు, షోడశి లేదు, బాధపడక్కర్లేదు. లలితాయే నమః అదే మహామంత్రం. భక్తిగా చేస్తే దీనికి మొత్తం సిద్ధిస్తుంది అమ్మవారు. అది తెలియక మనం ఏవో మంత్ర వ్యామోహాలతో వెళ్తాం. కానీ శ్రీ వక్రతుండాయ నమః మహామంత్రం అండి. ఈ శ్లోకం మహామంత్రం. మంత్రం అనే భావంతో శ్రద్ధగా చేయండి, ఫలితం చూపిస్తుంది. కానీ వక్రతుండని ఇన్ని మార్లు అనడం, మీరు ఇన్ని మార్లు వినడం ఎంత భాగ్యం. ఎందుకు వక్రతుండ అని పేరు వచ్చిందో చూద్దాం. వక్రతుండం, తుండం అంటే తొండం. వక్రతుండ అంటే వంకర కలిగిన తొండము కలవాడు. గణపతి తొండం వంకరగా ఉంటుంది, అవునా లేదా? ఓంకారం దగ్గర తొండం కూడా వంకరగానే ఉంటుంది. వంకర అంటే ఏంటండి? కొందరు అంటున్నారు, ఏమైనా తొండం కుడివైపు ఉండాలా ఎడం వైపు ఉండాలని. ఒక దగ్గర ఉండాలి, ఎందుకు అటు ఇటు ఊపనివ్వండి అని బాగుంటుంది. ఇక్కడ మొత్తాన్ని వంకర కలిగిన తొండం వాడు అని వక్రతుండ అని అర్థం చెప్పారు. కానీ అసలు అర్థం ఏంటో తెలుసా? అసలు అర్థం అంటే ఇది కాదని కాదు, రూపము అర్థం వక్రతుండ. గణపతి తత్వార్థం చెప్తున్నాయి. ఇప్పుడు ప్రతిదానికి రెండు అర్థాలు తెలుసుకోవాలి. తత్వార్థం ఏంటంటే వక్రములను తుండెము చేయువాడు. తుండము అంటే ముక్కలు చేయుట, తుండెములు అంటే ముక్కలు చేయుట, తుండనము అంటే ముక్కలు చేయుట. వక్రతుండ అంటే వంకరలను తొలగించువాడు. ఇది అర్థం అండి. ఇప్పుడు ఎంత బాగుంది వక్రతుండ. వంకర తొలగిస్తట. వంకర అంటే ఏమిటి? సూటిగా వెళ్ళిపోకుండా అడ్డుకుంటే వంకర. సూటిగా వెళ్ళిపోయిందంటే ఏ ఆటంకం లేదు, హాయిగా వెళ్ళిపోతుందని అర్థం. ఇక్కడ వంకర ఎప్పుడవుతుందంటే ఒక ప్రవాహం వెళుతుంటే ఒక రాయి అడ్డుకుంది అనుకోండి, వంకర అవుతుంది ఇక్కడ. కానీ వక్రము అంటే సూటిగా వెళ్లకుండా చేసేది. బుద్ధికి కూడా లక్షణాలు ఉంటాయి. వంకర బుద్ధులు సూటిగా ఆలోచించకుండా వంకర బుద్ధులతో ఆలోచిస్తుంటారు. కానీ వక్ర అంటే మాయా అని అర్థం చెప్పింది ముద్గల పురాణం చెప్పిన అర్థం. ఊరికనే మనకు తోచిన అర్థాలు కదా, శాస్త్ర ప్రమాణం చెప్పాలి. వక్ర అంటే మాయ. మనందరం మాయలోనే ఉన్నాం. మాయని దాటం మహా కష్టం. ఆయన దయ ఉంటే మాయ నుంచి బయటపడిపోగలం. ఈ మాట నేను భగవద్గీతలో చెప్తాం. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతతే. ఎవరూ దాటలేరు నా మాయని అన్నాడు. అందుకే మాయలోకి లోబడే ఉన్నాం, కానీ మాయని మనం దాటలేం. కానీ వెంటనే అంటాడు, నన్ను ఎవరు శరణ వేడతారో వాడు మాయ నుంచి దాటిస్తానన్నాడు. ఇక్కడ స్వామి ఏం చేశాడు? మాయ నుంచి దాటిస్తున్నాడు. నిన్ను పరమాత్మని గురించి తెలియనివ్వకుండా అడ్డుకునేదేది వక్రము. కానీ వక్రం అంటే విఘ్నము. విఘ్నమును తొలగించేవాడు విఘ్నేశ్వరుడు వక్రతుండ. వంకరను తొలగించేవాడు ఇదొక అర్థం. వంకర బుద్ధులు తొలగించేవాడు రెండవ అర్థం. మూడవ అర్థం ఏమైంది? మాయే వక్రము, దాన్ని తొలగించి అనుగ్రహించేవాడేవాడు వాడు వక్రతుండు. మాయను తొలగించి ముక్తినిచ్చేవాడు వక్రతుండ. ఇన్ని అర్థాలతో ఆ నామం అనండి, అప్పుడు మంత్రం అయిపోతుంది. అర్థం తెలిసంటే నామానికి కూడా శక్తి వస్తుంది. కానీ వక్రతుండ అవతారం అంటే ఇంత గొప్ప అవతారాన్ని మనం స్మరించుకున్నాం. కానీ వంకర కలిగిన తొండంవాడు అని మాత్రమే కాకుండా వక్రములను తొలగించువాడు. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోజు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండకు గుజ్జు రూపమును కోరిన విద్యలకల్ల వజ్జవయ్యుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మృక్కెదన్ అన్నాం కదా. మొత్తానికి ఇక్కడ వచ్చిన గణపతి ఒక్కడే. పార్వతీ పరమేశ్వరుడు ఇంకా రాలేదు కదా. రాలేదన్నాను కానీ లేరనలేదు. పరమేశ్వరుడు పరమేశ్వర శక్తి ఉంది. ఆ రెండిటి కలయికగానే ఈయన వచ్చాడు. ఈశ్వర శక్తితో కలిసి వచ్చాడు ఇక్కడ. దాన్ని చూశాడు బ్రహ్మదేవుడు. మొట్టమొదటి బ్రహ్మదేవుడు చూసిన రోజు మాఘకృష్ణ చతుర్థి. అది సంకష్టహర చతుర్థి. దానితో అన్ని కష్టాలు తొలగిపోయాయి. అప్పుడు మాట చెప్తాడు, ఈ మాఘకృష్ణ చతుర్థి నాడు నన్ను ఎవరు ఆరాధన చేస్తారో వారికి అన్ని వక్రములు నేను తొలగిస్తాను, వారి కష్టాలు తొలగిస్తాను, చివరికి వాళ్ళు మోక్షం కావాలంటే మాయను కూడా తొలగిస్తానన్నాడు. ఇక్కడ ఓంకారం శివస్వరూపమని శైవాగమాలు చెప్తాయి. ఓంకారం విష్ణుస్వరూపమని విష్ణువాగమాలు చెప్తున్నాయి. ఓంకారం అమ్మస్వరూపమని శక్తి ఆగమాలు చెప్తున్నాయి. త్ర్యక్షరీ దివ్య గంధాఢ్య అన్నప్పుడు అకార ఉకార మకార ప్రణవమే అమ్మవారు, ఆ ప్రణవమే పరాశక్తి అంటూ చెప్పినది. అలాగే సూర్య భగవానుడు సాక్షాత్ ఓంకార స్వరూపుడని
మార్కండేయ పురాణంలో ఒక అధ్యాయమే ఉన్నది. సమస్త ప్రణవస్వరూపమే సూర్య భగవానులో ఉన్నది. ఆ తేజస్సే అది అని చెప్పారు. ఇది ఓంకారం సూర్యస్వరూపమా, శివస్వరూపమా, విష్ణు స్వరూపమా, శక్తి స్వరూపమా, గణపతి స్వరూపమా అని భావిస్తే ఓంకారమే పరమాత్మ. ఓంకారవాచ్యుడైన పరమాత్మయే గణపతిగా, శివునిగా, విష్ణువుగా, శక్తిగా, సూర్యునిగా ఇలా ఆరాధింపబడుతున్నాడు. పంచదేవతల్ని మనం చెప్పుకున్నాం. 6వ దేవతగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా కలిపితే షణ్మతములయ్యే 6 మనకు ప్రధానం. అంటే వేదము ప్రతిపాదించిన దేవతలంటే వీరేనండి. ఇంకా మీరు ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే ఇందులో వారే అయి ఉంటారు. విష్ణువు అనగా రాముడు, కృష్ణుడు, నృసింహుడు ఇత్యాదులన్నీ విష్ణువు కిందకు వస్తాయి. దక్షిణామూర్తి, నటరాజు మొదలు శైవం కిందకు వస్తాయి. మనం చెప్పుకున్నప్పుడు చండి, శ్రీ విద్య ఇత్యాదులన్నీ కూడా అమ్మవారు శక్తి రూపాల్లోకి వస్తాయి. ఇలా వివిధ సంప్రదాయాలు. కనుక సనాతన ధర్మం అంటేనే మొత్తం 6 విధాల మతములతో సంబంధం ఉన్నది సనాతన ధర్మం. ఇది ఉపాసనా మతము అని పేరు ఇక్కడ. అయితే సనాతన ధర్మంలో తరచూ వినబడే ఒక కాన్సెప్ట్ ఉంది, పరబ్రహ్మ. ఎప్పుడైనా వినుంటారు మీరు, పరం బ్రహ్మ, పరబ్రహ్మ ఈ శబ్దం వినుంటారు. పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ చాలా విశేషమండి. ఎంత అద్భుతమైనదో. పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మ సృష్టి స్థితులకు అతీతముగా ఉన్నప్పుడు పరమాత్మ అన్నాడు, సృష్టి చేసేటప్పుడు పరమేశ్వరుడు అన్నారు. అంతే. కానీ పరబ్రహ్మయే. కానీ గణపతిని పరబ్రహ్మ అన్నాం, విష్ణువుని పరబ్రహ్మ అన్నాం. పరబ్రహ్మమునే మనం ఉపాసిస్తున్నాం. ఆ పరబ్రహ్మమే నిర్గుణము సగుణము అని చెప్పబడుతూ సగుణ బ్రహ్మం వచ్చేటప్పటికల్లా ఇందాక చెప్పిన 6 భేదములు ఏర్పడ్డాయి. నిర్గుణ బ్రహ్మం మాత్రం ఒక్కటి. ఆ ఒక్కటి పొందడానికి 6 సహకరిస్తాయి. ఈ 6 ఏదో ఒకటి గట్టిగా పట్టుకుని మిగిలిన వాటి మీద భేద దృష్టి లేకుండా ఉపాసించాలి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గణేష నవరాత్రుల సందర్భంగా మనం మంగళవారం అనగానే సహజసిద్ధంగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేసే సంప్రదాయం ఉంది కదా. ఇక్కడ నవరాత్రుల్లో కూడాను ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి అద్వితీయమైనటువంటి సిద్ధిబుద్ధి ప్రదాతగా మనం ప్రారంభించి ఆ స్వామిని వివిధ రీతుల్లో కొలుస్తాం. ఎందుచేతనంటే ఆంజనేయ స్వామివారు మనస్సు కన్నా వేగంగా పయనించే శక్తి కలిగిన వాడైతే, ఇక్కడ విఘ్నేశ్వరుడు సిద్ధిబుద్ధి ప్రదాతగా మనకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించే అమృతమూర్తిగా కనిపిస్తాడు. పరమ పరాక్రమవంతమైనటువంటి ప్రభావాలు ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉంటే, అద్వితీయమైనటువంటి తెలివితేటలతో విజయాన్ని సాధించే లక్షణాలు గణేశ్వరునికి ఉన్నాయి. గణేశ్వరుని, కుమారస్వామిని పరీక్ష పెట్టినప్పుడు తండ్రి ఎవరైతే దేశంలో ఉన్నటువంటి నదులన్నిటిలో కూడాను స్నానం చేసి ఈ కైలాసగిరిని చేరుతారో వారికే గణాధ్యక్ష పదవి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పినప్పుడు కుమారస్వామి వారు గబగబా తన యొక్క నెమలి వాహనం మీద వెడలిపోయాడు. ఈ విఘ్నేశ్వర స్వామి వారు మాత్రం తన మూషిక వాహనాన్ని చూస్తూ తాను ఏ విధంగా వెళ్ళగలను అని చెప్పేసి చింతిస్తూ ఉన్నటువంటి సమయంలో తల్లిదండ్రుల చుట్టూతా కూడా 3 సార్లు ప్రదక్షిణం చేసి యావత్ భారతావనిలో ఉన్నటువంటి నదులన్నిట్లో కూడా స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించి గణాధ్యక్ష పదవిని ఆయన కైవసం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఎక్కువగా ఆలోచించేటువంటి తత్వచింతనలో స్వామి చాలా విఘ్నీకృతమైనటువంటి క్షిప్రప్రసాదగా వెంటనే కరుణించేటువంటి విధి విధానం ఏవైతే ఉందో అది ప్రసాదించేటువంటి బుద్ధి ప్రదాతగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి మంగళవారం నాడు అటు తోకస్వామిని, ఇటు తొండం స్వామిని, తోకస్వామి అంటే ఆంజనేయ స్వామివారు, తొండం స్వామి అంటే
విఘ్నేశ్వర స్వామివారు. ఈ ఇరువురి యొక్క అవినాభావ సంబంధం మనకు అద్వితీయంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహరమాం వృక్షశ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25 తిథి దశమి రాత్రి 3:51 వరకు. నక్షత్రం మూల రాత్రి 9:46 వరకు. వర్జం రాత్రి 8:03 నుంచి 9:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:52 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:52 నుంచి 4:35 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గజలక్ష్మీ వ్రతం. రెండు వైపులా గజములుండి ఆ గజములు బంగారు వర్షాన్ని అమ్మవారి మీద కురిపిస్తున్నట్టుగా ఉండేటువంటి మూర్తిని మనం కనుక పూజ చేసుకున్నట్లయితే గజాంతం ఐశ్వర్యం అని, అంటే ఏనుగును కూడా పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పూర్ణంగా ఐశ్వర్యం గలవాడుగా లెక్క అనేవారు ప్రాచీనంలో. అలా అత్యధికమైనటువంటి సంపద సిద్ధిస్తుంది ఈ గజలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా. మంగళవారం కాబట్టి మనం వీలైనంత అప్పు తీర్చడం, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం. అనారోగ్యం గలవారు ఎవరైనా సరే వ్రణమోచక అంగారక స్తోత్రం అనే స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. అంత స్తోత్రమంతా చేసుకోవడానికి శక్తి లేనివారు కనీసపక్షం అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి వ్రణదోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన చర్యల ద్వారా విజయాలు లభిస్తాయి. శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే, ప్రార్థిస్తే గ్రహదోషాలు తొలగుతాయి. మంగళవారం రోజున పూజిస్తే విజయాలు లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే గొప్పవి. గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సకల ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టి ఉమాసుతుణ్ణి వినాయకుడు అంటారని అమరం వ్యాఖ్యానించింది. గణం అంటే సమూహం, విశ్వమంతా గణమయం. ఈ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమేశ్వరుడు
గణపతి. గణేశ ఆరాధనకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సుప్రసిద్ధ గణేశ సన్నిధి కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. బసవనగుడి దొడ్డ గణపతి కన్నా భారీ ఆకృతిలో కురుడుమలై మహాగణపతి అలరారుతున్నాడు. గణపతి రూపం విలక్షణ శోభితం. మహాకాయుడు, లంబోదరుడు, విశ్వరూపుడు అని గణేశుణ్ణి వ్యవహరిస్తారు. కర్ణాటకలోని కోలార్ సమీపంలోని కురుడుమలై క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలం వరకు ఈ భారీ విగ్రహం అటవీ ప్రాంతంలో మందిర రహితంగా ఉండేది. భక్తులు అదే రీతిలో ఉన్న ఈ మహాకాయ గణపతిని ఆరాధిస్తూ పూజాధికాల్ని నిర్వహించుకునేవారు. 14 అడుగుల ఎత్తులో స్ఫుటమైన ఆకృతితో స్వామి విలసిల్లుతాడు. పుష్పమాలికల అలంకృతంగా సింహాసనాసీనుడై సిద్ధిదాయక, బుద్ధిప్రదాయక, క్షేమ లాభ సౌఖ్య అనుగ్రహదాయకుడైన మహాగణపతి దర్శనమిస్తాడు. ఇందుకు తగినట్టుగా గణపతి మహాకార ధీర గంభీరంగా కొండంత రూపంలో కోటి వరాల వెలుపుగా ప్రకటితమవుతున్నాడు. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆవిష్కారమై భక్తుల పాలిట బంగారు కొండగా వర్ధిల్లుతోన్న దివ్య భవ్య స్వరూపుడు మహాగణపతి. సమస్త యోగాలకు గణపతి మూలం. గాణాపత్య సంప్రదాయంలో మహాగణపతి ఆరాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. దేవతలు దివి నుంచి భూమికి దిగివచ్చి ఈ గణపతి రూపాన్ని శిల్పీకరించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మహాకాయ గణపతి భక్తాభీష్ట వరదాయకుడని, అనంత మహిమాన్వితుడని భక్తుల నమ్మకం. ఈ గణపతి ఆశీస్సులతో రాఘవుడు రావణ సంహారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిపై శమంతకమణి అపహరణకు సంబంధించి నీలాపనింద వచ్చింది. తనపై వచ్చిన అపనిందను తొలగించుకోవడానికి కురుడుమలై గణపతిని నియమనిష్టపూర్వకంగా ఆరాధించాడని ఐతిహ్యం. ఈ కలియుగంలో కూడా సాలగ్రామ మహాగణపతి భక్తాభీష్ట వరదాయకునిగా తన మూర్తిమత్వాన్ని, మహిమా వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. కృత, త్రేత, ద్వాపర కలియుగాల్లో అంటే 4 యుగాలుగా ఈ క్షేత్రం కొనసాగుతోంది. వేదాలకు ఆది స్వరూపమైన ఓంకారమే గణపతి. కాలాన్ని నియమించే పరమాత్మ విఘ్నరాజు. ప్రకృతి పురుషుల అభేదాకృతి గణపతి అని ఆర్ష విజ్ఞానం చెబుతోంది. సకల శుభదాయకుడిగా కురుడుమలై గణపతి ఖ్యాతిగాంచాడు. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం ఇలా ఏ అంశమైనా, సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా ఈ గణపతి చెంతకు భక్తులు విచ్చేసి శుభాశీస్సులు అందుకుంటారు. విగతో నాయక వినాయక. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి త్రికోటాచల కురుడుమలై గణేశ్వరునిగా ఈ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. కురుడుమలై సాలగ్రామ మహాగణపతి ఆలయంలో నిత్య పూజాధికాలు ఘన వైభవంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం స్వామికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి హోమాలు, సహస్రమోదక హోమాలు కొనసాగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం, చెరుకు రసంతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. కామం తప్పనకూడదు. ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. చిత్రం, కుతూహలం. చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి? అదొకటే నేను చెప్పా, శ్లోకం వదిలేశాను అనుకోండి. ఏమన్నా బాబు ఆ శ్లోకం చెప్పండి, అది ఏమిటో, అది ఏమిటి చిత్రం, ఏమిటి ఆశ్చర్యం అంటే
మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్న మాటే పాడు చేసేయడానికి కారణం. మీరు బాగా గమనించాలి సుమా, నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నీకు అనవసరం అన్నారనుకోండి, అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. ఈ వయస్సులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి, వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు. ఒరే, నీకు ఎప్పుడు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి. మా నాన్నగారు ఏది చూడమన్నారో, ఏది వినమన్నారో, ఏది చదవమన్నారో, ఏది చెయ్యమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి, బాగుపడిపోయాడా లేదా? అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడి చేసేది. ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి, ఇంకొక వైపుకి తిప్పాలి. దేని వైపుకి తిప్పితే బాగుపడతాడో అటు వైపుకి తిప్పాలి. వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడడానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే, వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ పర్వతం మీద అంతేనే వాన కురుస్తూనే అప్పుడు ఒక చెట్టు కాలిపోతే ఇప్పుడు 3 చెట్లు పుట్టాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆ విత్తనం ఎవరు వేశారు? సంకల్పం కదా, పరమాత్ముడి సంకల్పం. ఏదో లాజిక్గా నువ్వు చెప్పచ్చు, కింద తట్టు వేరుంటుంది దాని నుంచి చిగిరింది అని చెప్పుకోవచ్చు. నువ్వు లాజిక్గా చెప్పుకో, పర్వాలేదు అని. కానీ దాని పక్కలో ఇంకొక చెట్టు పుట్టింది, అది ఇక్కడిది కాదు, విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది అయితే అది లాజిక్లు చెప్పలేము కదా. మరి దాన్ని మనం ఎంత పరీక్ష చేసినా చెప్పలేము. ఒకవేళ చెప్పుకున్నాం అనుకోండి, అగ్ని పడి ఎంత కాలిపోయిందో అక్కడ ఉండే ప్రాణులు కూడా పోయాయో, ఇంతకన్నా విశాలంగా ఇంతకన్నా రమ్యమయంగా ఏర్పడుతుంది వనంగా. అప్పుడు అట్లా లేనే లేదు. అప్పుడు అనుకుంటాం కాలిపోవటం ఏదో మంచిదేమో. ఇప్పుడు ఏ లాజిక్ చెప్తారండి మీరు? ఎంత బాగుంటుంది అది. పుష్పాలు పండ్లు అన్నీ కూడా మనకు కనపడతాయి దాంట్లో. రెండవది, జంతువులు కూడా రకరకాల వేరే జంతువులు. మీరు అనుకోవచ్చు ఒక జంతువు కలిసి ఇంకొక జంతువు, ఓకే అది లాజిక్, ఒప్పుకున్నాం, ఉండవచ్చు. కానీ అటువంటి సృష్టి జరిగిందో అక్కడ, నువ్వు లాజిక్లో చెప్పుకున్నా కూడా సృష్టి జరిగిందో అక్కడ పరమాత్ముడు చేశాడు. జగత్ సృష్టి కదా ఇది. ఆయనకు సువిశాలమైనటువంటి జగత్ సృష్టి చేయాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్పం వల్ల అక్కడ ఉన్న జలరాశిలో ఒక కదలిక మొదలైంది. ఆ కదలిక వల్ల పరమాత్మ యొక్క సృష్టి సంకల్పం మరింత పెరిగింది. ఆ సంకల్ప బలం వల్ల అక్కడ ఉన్న జలంలో ఒక తరంగం వంటిది పెళ్ళుబికింది. దానివల్ల అక్కడి జలంలో ఒక చిల్లి వంటిది ఏర్పడింది. అదే ఆకాశమనే ప్రప్రథమ భూతంగా రూపొందింది. అంటే బ్రహ్మాండమంతా నీళ్ళే అని అర్థమైంది. ఇప్పుడు అక్కడి నుంచి ఒక చెల్లి పడిందంటే అక్కడి నుంచి ఆకాశం అంటే ఇక మనం ఏమని కొలత చేయగలం? దీనికి ఏ లాజిక్ చెప్పగలం? ఎంత ఉదాహరణ చెప్పగలం? ఏమని చూపించగలం? పరమాత్మలోని సంకల్పం మరింత కదిలింది. దానివల్ల కొత్తగా పుట్టిన ఆకాశంలోకి శబ్దరూపంగా పరమాత్మే ప్రవేశించాడు.
కాగా ఆకాశానికి శబ్దం అనే గుణం ఏర్పడింది. శబ్దం పుట్టింది విచారం చెప్తున్నాడు. ఆకాశం పుట్టింది, శబ్దం పుట్టింది, మొదలు నీళ్లు పుట్టా, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. పరమాత్మ సంకల్పం మరింత వికసించింది. దానివల్ల కొత్తగా పుట్టినటువంటి ఆకాశంలో ఒక స్పందన వంటిది ఏర్పడింది. అదే వాయువు అనే రెండవ భూతంగా మారింది. ఆ కళ్ళు మూసుకుంటే మీకు అట్లా కనపడుతూ ఉంటాయి. ఈ వాయువు ఆకాశంలోని శబ్దాన్ని 4 వైపులకు మోసుకు వెళ్ళి శబ్దానికి గతిశీలత్వాన్ని కల్పించింది. ఈ వాయువు యొక్క వేగము అక్కడితో ఆగలేదు. అది అక్కడ ఉన్నటువంటి జలరాశిలో తరంగాలను ఉవ్వెత్తున పెంచి వాటిని ఒకదానికొకటి కొట్టుకునేటట్లుగా చేసింది. ఆ జలతరంగ ఘర్షణలోంచి ఒక వేడి పుట్టింది. అది పెరిగి మహాజ్వాలలై అగ్ని అనేటువంటి 4వ భూతంగా మారింది. 3వ భూతమైనటువంటి జలం పరమాత్మ నుంచే సూటిగా ఆవిర్భవించి అప్పటికే సిద్ధంగా ఉంది కదా మనం అనుకున్నాం. 4వ భూతమైన అగ్ని మరింత పెరిగి తన జన్మకు కారణమైనటువంటి జలభూతాన్ని మింగేయడం కోసం మొదలుపెట్టింది. అంతే, తన మూలాన్నే మింగేయటం. ఈ ప్రకృతి వికోపం అంటామే ఇదే. అనగా ఇంగిపోయేటట్లు చేసేసింది, మింగేసింది. దానివల్ల అంటే అనగా నీరు అదంతా, ఆ జలమంతా కూడా జలరూపమైంది, అవన్నీ ఇంగిపోయేటట్లు చేసేసింది. దానివల్ల ఒక చిల్లి వంటిది ఏర్పడింది. ఆ చిల్లిలోని ఆకాశం అంతకుముందే ఉన్నట్టు ఆకాశానికి తోడై దాన్ని మరింత పెంచింది. ఇలా ఆకాశం పెరగటంతో జలతరంగాల్లోని సంఘర్షణ ఒక కొత్త రూపాన్ని పొందింది. ఈ నూతన సంఘర్షణ వలన జల అణువులు సాంద్రీభూతులై అనగా చిక్కబడి భూమి అనేటువంటి 5వ భూతం ఏర్పడింది. ఈ భూమిలో నుంచి పార్థివ శరీరాలు ఏర్పడ్డాయి. ఆ పార్థివ శరీరాల్లోకి జఠరాగ్ని రూపంలో అగ్ని ప్రవేశించింది. దానివల్ల భౌతిక పదార్థాల్లో ఒకదానికొకటి ఆహారంగా అన్నంగా రూపొందించాయి. ఈ విధంగా జరిగిన పంచభూత సృష్టి క్రమాన్ని పరిశీలించిన పరమాత్మకు సంతోషం కలిగింది, కానీ తృప్తి కలగలేదు. ఆయన ఈ భూత సృష్టిని లోక సృష్టిగా విస్తరింపజేయాలని సంకల్పించాడు. దానికి నాందిగా బ్రహ్మ అనే సృష్టికర్తను ఒకడిని రూపొందించాడు. ఆ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం సుదీర్ఘమైనది. మానవ యుగాలలో చతుర్యుగ లేక మహాయుగం అనబడేటువంటి 4 యుగాలు సంపుటి 1000 మార్లు ఆవృత్తమైతే అది ఆ బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. దానినే కల్పము అంటారు. ఆ తర్వాత అంతే పొడవు గల రాత్రి ఉంటుంది. పగలు రాత్రి బ్రహ్మ కంటే ఇవంతా అంత చేరి అంటే ఒకే మన లెక్క వేసుకోకూడదు మీరు. మన లెక్కలో స్వామికి ఒక రాత్రి బ్రహ్మకు ఒక పగలు అనుకోకూడదు. ఇవన్నీ చేరి ఒక పగలు. ఇలాంటి రోజుల లెక్కలో 100 సంవత్సరాలు నిండేదాకా ఆ బ్రహ్మదేవుడు జీవించి ఉంటాడు. ఇదే బ్రహ్మదేవుడి ఆయువు. బ్రహ్మదేవుడి వయస్సు అడిగితే ఇదే దీని లెక్కనే చెప్పడం అన్నమాట. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే క్రిందటి కల్పంలో తీవ్రమైన తపస్సు చేసిన మహర్షుల్లో అత్యంత ఉత్తముడు, అనేక జన్మలుగా యోగసిద్ధిని సాధించిన మహనీయుడు, నిత్య క్రియాశీలమైనటువంటి రజోగుణ ప్రవృత్తి గలవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు. ఆయన ఒక మహనీయుడే. పరమాత్మ యొక్క సంకల్పం వల్ల ఈ కొత్త కల్పానికి బ్రహ్మదేవుడిగా దిగి వచ్చాడు. ఇటువంటి క్రొత్త బ్రహ్మదేవుణ్ణి రూపొందించిన పరమాత్మ ఈ సృష్టి పరంపరను కొనసాగించమని ఆ సృష్టిలో వేద విద్యా పరంపరను విస్తరింపజేయని బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించాడు చేయమని చెప్పి. ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి బ్రహ్మదేవుడు వెనుకటి యొక్క కల్పాల్లోని జీవుల కర్మశేషాలను బట్టి ఆయా జీవులను ఆయా రూపాలుగా సృష్టి చేస్తూ సృష్టి సమయంలో సృష్టి క్రీడా నిమగ్నుడై ఉంటాడు. కొత్త కర్మలు వేయాల్సిన పని లేదు. ఆ జన్మలో ఆయా యుగాల్లో చేసినటువంటి కర్మలను లెక్క వేసుకొని మళ్ళీ జీవుల్ని సృష్టి చేస్తున్నాడు. ఆ జీవుల కర్మలు
విరామం చెంది ఉన్నప్పుడు ఆయనకి రాత్రికాలం వస్తుంది. ఆయన నిద్రిస్తాడు. మళ్ళీ ఆ పాత జీవులకు కర్మల ఫలితాలు మొలకెత్తినప్పుడు ఆయనకు పగలు ప్రారంభమవుతుంది. ఈ విధంగా బ్రహ్మదేవుణ్ణి సృష్టి ప్రక్రియలోకి ప్రవేశపెట్టిన శ్రీహరి పరమాత్మ తాను తన యొక్క అచ్యుత రూపాన్ని విడిచిపెట్టకుండానే ఆ జలరాశిలో ఆనందమయుడై అలాగే ఉండిపోతాడు. ఓ జనమేజయ, ఇక బ్రహ్మదేవుడు ఉద్భవించిన విధానాన్ని కూడా సంగ్రహంగా వివరిస్తాను విను. శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాలని సంకల్పించుకున్నప్పుడు మున్ముందుగా తన నాభిలోంచి ఒక సువిశాలమైన పద్మాన్ని సృష్టి చేశాడు. ఆ పద్మం ఎంతో కాంతివంతమైంది, సుందరమైనది. జనమేజయ, పద్మం అనగానే మామూలు సరస్సులో కనిపించే పద్మం అనుకుంటావేమో. ఇది అలాంటిది కాదు. దీని వైశాల్యము 100 యోజనాలు ఉంది. దానిలో పృథ్వీతో సహా పంచభూత లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇంకా విస్పష్టంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు సృష్టించబోయేటువంటి ముల్లోకాల యొక్క మూల స్వరూపమే ఈ పద్మం. ఇటువంటి ఈ పద్మ మధ్యలో సకల జగత్తులను సృష్టించగల దివ్య పురుషుడైన బ్రహ్మదేవుణ్ణి శ్రీహరి తన సంకల్ప బలం చేత ప్రతిష్ఠించాడు. ఈ బ్రహ్మదేవుడికి 4 దిక్కులకు 4 ముఖాలున్నాయి. అంటే ఈయన సర్వతోముఖుడు, అంటే అన్ని వైపులా చూడగల సమర్థుడు, సమస్త వేదాలను ఆపోషణ పట్టిన వేదవేత్త. ఈ పద్మాన్నే ఆసనంగా చేసుకొని ఒక దివ్య దేవతామూర్తి ఉంది. ఆమెయే భూమి దేవత. ఆమె చుట్టూ పద్మంలోని పొప్పుడి తీగలలాగా, కింజలకలాగా కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి పేర్లు చెబుతాను. హిమాలయము ఒక తీగ అని చెప్పాం కదా, మేరు పర్వతము, గంధమాదనము, త్రికూటము, మందరము, ఉదయ పర్వతము, అస్తమయ పర్వతము అంటే అస్తాచలము, కందరము, వింధ్యాపర్వతము మొదలైనవి. ఈ పర్వతాలన్నీ దివ్య ప్రభావంతో కూడినవి. అందుకే ఈ పర్వతాలలో అనేక మంది మహర్షులు, సిద్ధులు, మహాత్ములు, పవిత్ర ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. ఈ పర్వతాల మధ్యలో ఉండే భూభాగాన్ని జంబూద్వీపము అంటారు. వేదోక్తమైన యజ్ఞకర్మల ఆచరణకు యోగ్యమైన స్థలం ఈ జంబూద్వీపమే. మనం అనుకున్నాం కదా, ఎందుకు ఇండియాలోనే ఇవన్నీ జరుగుతాయంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. చాలామంది అడుగుతారు, వేరే దేశాల్లో ఇవన్నీ ఎందుకు యజ్ఞయాగాదులు జరగవుంటే, అసలు పరమాత్ముడు సృష్టి ఇట్లా చేశాడు, పవిత్రంగా చేశాడు ఈ ఒక భూమిని. అందుకని ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకే దేవతా అవతారాలు కూడా ఇక్కడే అవుతాయి. భూమి అంతా ఒకటేగా ఉండింది కదా, వాళ్ళ కర్మానుసారంగా అక్కడంతా పుట్టారు అంతే. ఈ పద్మంలో నుంచే అమృత ప్రవాహాల వంటి నదీ ప్రవాహాలు 100 కొద్దీ 4 వైపులకు ప్రవహిస్తున్నాయి. పైన చెప్పిన ప్రధాన పర్వతాలు గాక మరికొన్ని 100 పర్వతాలు పద్మంలోని పొప్పుడి తీగల్లాగా భూమి చుట్టూ వ్యాపించి ఉన్నాయి. మరికొన్ని పద్మాలంటే వేరువేరే పద్మాలు. మనం ఇప్పుడు అనుకుంటామే వేరువేరే ఖండాలని, అక్కడంతా ఉండే పర్వతాలు కూడా చేర్చుకున్నారు ఇక్కడ మొత్తం. అప్పుడే ఉండేది కదా అంతా. వీటినే ధాతు పర్వతాలు అంటారు. అంటే వీటిలో బంగారము, వెండి, గంధకము మరియు రకరకాల రంగులు గల ఇతర మౌలిక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. అదే పద్మంలో ఊర్ధ్వ భాగంలో గల రేకులలో కొన్ని అతి సంకటమైన పర్వత భూములు కూడా ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా అట్లా పుట్టాయి. ఆ పద్మంలోనే క్రింది భాగంలో గల దళాలలో రకరకాల లోకాలు ఉన్నాయి. అవే దైత్యులు, నాగులు మొదలైన దేవజాతి జీవులు నివసించే పాతాళాది లోకాలు భూమి కింద నుంచి. ఈ క్రింది భాగపు దళాల్లోనే కొన్ని నరక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే భూమి ఉంది, భూమి ఖండం నుంచి కింద ఉండేటువంటి ఖండాలు, దాన్ని పాతాళం అంటాం. అవన్నీ కూడా అక్కడ వేరే వేరే లోకాలంతా ఉన్నాయి. భూమి లోపల కాదు, ఇక్కడ భూమి లోపల ఉండేవి వేరే. ఇంకా ఇంతవరకు భూమి లోపల, సముద్రం లోపల ఇంకా వెళ్ళి చూడలేదు సైంటిస్టులు. ఇంకా కష్టపడుతున్నారు. ఆ క్రింది భాగంలో ఇంకా ఏముందో తెలియదు మనకు. ఈ భూభాగంలో
భూమి నుంచి చెప్పటం కింద, భూమికి కింద భాగం అని చెప్తున్నా. ఈ క్రింది భాగపు దళాలలోనే కొన్ని నరక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పాపులైనటువంటి జీవులు తీవ్రమైన శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. ఈ నరక ప్రాంతాలనే సాంకేత భాషలో ఉదక భూములు అని కూడా అంటున్నారు. ఉదకము అంటే ఉత్, అకము అనే విడదీయవచ్చు. అలా చేస్తే ఆ పదానికి తీవ్రమైన దుఃఖము అని అర్థం వస్తుంది. అందుకే నరక ప్రాంతాలను ఉదక భూములు అని వ్యవహరిస్తారు. ఈ పద్మం వల్ల దాని చుట్టూతా ఉండే ప్రదేశానికి 4 దిక్కులు అనేటువంటి వ్యవహారం ఏర్పడుతుంది. అందుకే దాని చుట్టూతా ఉన్న అపార జలరాశిని చతుస్సముద్రాలు అంటున్నారు. ఈ విధంగా శ్రీహరి సంకల్పం వల్ల ముల్లోకాలు ఏర్పడటాన్ని మహాపుష్కర సంభవము అని పురాణవేత్తలు వ్యవహరిస్తూ ఉంటారు. పుష్కరము అంటే పద్మము. జనమేజయ, శ్రీహరి సంకల్పం బలం వల్ల, ఆయన బలం వల్ల రూపుదిద్దుకున్న సృష్టి మొత్తం కలుపుకొని ఇలా ఒక పద్మాకారంగా రూపుదిద్దుకున్నది కనుకనే వేద రహస్యాలను, పురాణ రహస్యాలను తెలిసిన పెద్దలు తాము చేసే యజ్ఞాలలోని కొన్ని కుండాలను పద్మాకారంగా నిర్మిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. జనమేజయ, శ్రీహరి ప్రప్రథంగా సృష్టించిన బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానుడు. ఎందుకంటే ఈయన జ్ఞానమూర్తి. అయితే ఈ సృష్టిలో రజస్తమో గుణాలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎలా వచ్చాయి అంటే, వాటిని కూడా ప్రప్రథంలో శ్రీహరి సృష్టించి వాటిని సంహరించే విధానం కూడా తనే ఆచరించి చూపించాడు. అందుకు నిదర్శనంగా నీకు పూర్వం జరిగిన ఒక సన్నివేశాన్ని చెబుతాను, విను. బ్రహ్మదేవుడికి మొట్టమొదటి కల్పం అనగా మొట్టమొదటి పగలొచ్చింది. దానిలో ఆయన సృష్టి జరిగిపోయి మొదటి రాత్రికాలం వచ్చింది. అది కూడా గడిచిపోయి మళ్ళీ రెండవ పగలు ప్రారంభమైంది. దానిలో ప్రప్రథమ కృతయుగ సృష్టి జరుగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. అది కృతయుగం గనుక బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానంగానే సృష్టి సాగిస్తున్నాడు. కానీ ఇంతలో బ్రహ్మదేవుడు ఉన్న కమలం చుట్టూ గల విశాల సముద్రంలో నుంచి మధువు అనే కొత్త రాక్షసుడు ఒకడు పుట్టకొచ్చాడు. అతడు పుట్టిన కొద్దిసేపటికే అతనికి సహాయకుడుగా కైటపుడు అనే మరో రాక్షసుడు జన్మించాడు. వీరిద్దరూ కూడా రజస్తమో గుణాలకు సంకేతంగా మహాబలిష్టంగా పర్వతాకారంగా ఉన్నారు. వాళ్ళ గుణాలకు తగ్గట్టుగానే ఎర్రని నల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. వారు క్రూరమైన రాక్షస స్వభావంతో, ఉగ్రమైన ఎర్రని కళ్ళతో అటు ఇటు చూసుకుంటూ ఆ అపార జలరాశిలో సంచరించసాగారు. వారు అలా సంచరిస్తూ ఉండగా ఒక దశలో సువిశాలమైనటువంటి పద్మం మధ్యలో కూర్చొని సాత్విక సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మదేవుడు వారి కంటపడ్డాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.